హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్కే ఫిషింగ్ రాడ్స్. ఫ్రెండ్స్, డబల్ ధమాకా ఆఫర్ మనం చేసుకుంటున్నాం కదండి. ఇవాళ 29 తారీఖు, రేపుతోటి మనకి ఫ్రీ డెలివరీ సర్వీస్ అయిపోతుంది. ఎల్లుండి నుంచి మళ్ళీ ఎప్పుడు మామూలుగా మన కొరియర్ ఛార్జీలు సర్వీసులు ఎప్పుడు మామూలుగా రన్నింగ్ అవుతాయి. ఇవాళ 29 తారీఖు, రేపు 30వ తారీఖు తోటి క్లోజ్ అయిపోద్ది. ఈ వీడియోలోని కొన్ని మిషన్లో బైట్ కాస్టింగ్, స్పిన్నింగ్ మిషన్లు చూపిస్తాను. లెజెండ్ లైఫ్ 4000 అండి. ఇందులోనే 4000, 6000 అనుకుంటే అవైలబుల్గా ఉంది. క్యాటలాగ్లో చూడండి ఒకసారి. క్యాటలాగ్లో మొత్తం డీటెయిల్గా ఉంది. ఇవి మనకి మీడియం బడ్జెట్ రేంజ్ అనమాట. అంటే లో బడ్జెట్ కాదు, అటు హై బడ్జెట్, మీడియం బడ్జెట్ రేంజ్లోనే, అంటే కొత్తగా ఫిషింగ్ చేసుకునే వాళ్ళ కోసం బాగా ఉపయోగపడే మిషన్. ఇది స్పిన్నింగ్ మిషన్ అండి. ఇది 4000. ఇది స్నేక్ హెడ్కి మనకి ఎక్కువగా బయట కాస్టింగ్ ఉపయోగపడతాం కదండి. అందులోనే మ్యాక్సిమం 8 కేజీలు లేదా అంతే 8 కేజీల వరకు మనం హ్యాండిల్ ఉంటాయన్న మాకు సరిపోద్ది. 8 కేజీల వరకు హ్యాండిల్ చేసేదంటే ఇక్కడ ఇచ్చేసారి చూడండి, మ్యాక్స్ డ్రాగ్ 8 కేజీలు అని చెప్పారని. ఈ బాగా లో బడ్జెట్ అనమాట. లో బడ్జెట్లో మనకి చిన్న మిషన్ కావాలనుకుంటే, ఆ లైట్ వెయిట్లో చిన్న మిషన్ కావాలి, అది కూడా ఏలో కంపెనీలో కావాలనుకుంటే బాగుంటుందండి. గేర్ దీనికి డ్రాగ్ సిస్టమ్ బాగుంటుంది. మనం లాంగ్ సోల్ బాగా లౌడ్ సౌండ్ వస్తుంది. ఇది లౌడ్ సౌండ్ వస్తుంది అనమాట. ఇప్పుడు దీని వివరాలు చెప్తున్నాను చూడండి. మొత్తం అంతా గ్రాఫిట్ బాడీ, గ్రాఫిట్ స్పూలు, గ్రాఫిట్ హ్యాండ్లు, మొత్తం అంతా కూడాను అల్యూమినియం స్పూల్ కాదు, గ్రాఫిట్ స్పూలు. ఒకసారి దీని రేటు, దీని పర్ఫార్మెన్సు, మొత్తం దీని బిల్ క్వాలిటీ, మ్యాక్స్ డ్రాగు, మొత్తం అన్నీ కూడా క్యాటలాగ్లో ఉంటాయి. అక్కడ చూసి ఆర్డర్ పెట్టుకుందరు. కానీ నెక్స్ట్ ఐటమ్ వచ్చి ఫైర్ ఫాక్స్ మ్యాక్స్ డ్రాగ్ అండి. మీకు చూపిస్తుంది 6000. ఇందులోనే ఏ సిరీస్లో ఉన్నాయి, 4, 5, 6, 7 ఉంటాయి కదండి. అవన్నీ కూడా క్యాటలాగ్లో మెన్షన్ అయిపోయి ఉంటాయి. లేని అవుట్ స్టాక్ అని ఉంటాయి, ఉన్నాయి మటుకు అక్కడ ఉంటాయి. ఒకసారి దయచేసి చూడండి. ఒకసారి ఈ మిషన్ కూడా చూపిస్తాను మీకు. ఇది పెద్ద చేపలు పడతాయి అనమాట. 10 కేజీలు, 15 కేజీలు దాటిపోయి ఉన్న చేపలకి చాలా బాగుంటుందండి మిషన్. ఇది అల్యూమినియం స్పూలు, అల్యూమినియం హ్యాండ్లు, పవర్ నాబ్ తోటి వస్తుందండి. మిషన్ మాత్రం చాలా బాగుంది. ఫైర్ ఫాక్స్ కంపెనీ అండి. మొత్తం మీకు ఇక్కడ చూసుకోండి, ఫైర్ ఫాక్స్ కంపెనీ మిషన్. మొత్తం అంతా కూడాను బ్లాక్ అనమాట, బ్లాక్ కలర్లో వస్తుంది. ఇదిగో చూడండి ఒకసారి. మొత్తం అంతా అల్యూమినియం హ్యాండ్లు, మొత్తం పవర్ నాబు, అల్యూమినియం స్పూల్ అనమాట. ఇది గ్రాఫిట్ బాడీ, గ్రాఫిట్ స్పూలు, గ్రాఫిట్ హ్యాండ్లు. ఇది గ్రాఫిట్ బాడీ, అల్యూమినియం స్పూలు, అల్యూమినియం హ్యాండ్లు విత్ పవర్ నాబ్ అనమాట. ఇది 10-15 కేజీలు చేపలు పడటానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇది 8 కేజీలు లోపు ఉన్న చేపలకి ఇది బాగా ఉపయోగపడుతుంది. వీటి రేటు ఈ ఒకసారి మటుకు దయచేసి క్యాటలాగ్లో చూడండి ఒకసారి. ఇంకా లాస్ట్ వీడియో కదా, మొత్తం స్పీడ్గా చెప్తున్నానండి. మొత్తం దీని డ్రాగ్ సిస్టమ్ బెల్ సౌండ్ అనమాట. మొత్తం బెల్ సౌండ్ వస్తుంది. ఇంకా దీని లైన్ కెపాసిటీ ఇవన్నీ కూడాను ఈ ఫైర్ ఫాక్స్ మ్యాక్స్ట్రాన్ కోసం మనం చాలా వీడియోలు చేసుకున్నామండి. మొత్తం ఇక్కడ మీకు బాక్స్ మీద రాసేసి ఉంటుందండి ఇది. ఎందుకంటే టైం వేస్ట్ మీకు చేయకూడదని చెప్పట్లేదు. నీకు సిఎన్సి మెషిన్ కట్, అల్యూమినియం స్పూలు, గ్రాఫైట్ బాడీ అండ్ రోటరు, మైక్రో అడ్జస్టింగ్, కార్బన్ డ్రాగ్ సిస్టమ్, స్టెయిన్లెస్ స్టీలు, మ్యాగ్ షాఫ్ట్, మిషన్ కట్, జింకో అల్యూమినియం డ్రైవ్ గేరు, మిషన్ కట్, బ్రౌస్ పినియన్ గేరు, కట్ మిషన్ అల్యూమినియం స్క్రూ విత్ బిగ్ కెనాబు, యాంటీ రివర్స్ సిస్టమ్. ఇవన్నీ కూడాను మనం చాలా వీడియోలో చెప్పుకున్నాం. ఎందుకంటే మీ టైం వేస్ట్ చేయకూడదు అని చెప్పేసి స్పీడ్గా చూపించేస్తాను అనమాట. నెక్స్ట్ ఐటమ్ వచ్చి ఫైర్ ఫాక్స్లోని లూపీ మిషన్లు అంటాం కదండి. ఇందులోని లెఫ్ట్ అండ్ రైట్ రెండే అవైలబుల్గా ఉన్నాయండి. మొత్తం మనకి మినీ బడ్జెట్ రేట్లోనే ఒక 900లో బయట కాస్టింగ్ మిషన్ వాడిన తర్వాత మనం కొంచెం అలవాటు అవుద్ది కదా. అలవాటు అయిన దాని మీద అప్పుడు మన కంపెనీ మిషన్ తీసుకుందాం అనుకున్న వాళ్ళకి బెస్ట్ చాయిస్ అనమాట అండి ఇది మొత్తం అంతా. ఇది ఇప్పుడు నా చేతిలో ఉన్నది లెఫ్ట్ హ్యాండ్ అనమాట. అన్న లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ మాకు తెలియలేదన్న అంటున్నారు కదండి. రాడ్ మీరు కుడి చేత్తో, మొన్న వీడియోలో కూడా చెప్పానండి, ఫిషింగ్ రాడ్ కుడి చేత్తో పట్టుకుంటే ఇది ఎడమవైపు ఉందనుకోండి లెఫ్ట్ హ్యాండ్. లేదు, మిషన్ ఇలా తిప్పి చూపిస్తున్నానండి. రాడ్ ఎడం చేత్తో పట్టుకుంటే ఈ పట్టుకునేది రైట్ హ్యాండ్ ఉందంటే రైట్ హ్యాండ్. ఇది గుర్తుంచుకోండి. దీని ఖరీదు వచ్చి 900 రూపాయలు. బాగుంటుంది. 8 కేజీల వరకు దీని మీద హ్యాండిల్ చేసుకోవచ్చండి మొత్తం అంతా కూడాను. లాంగ్ కాస్టింగ్కి ప్రత్యేకించి స్నేక్ హెడ్ కావాలన్నా మాకు లాంగ్ కాస్టింగ్ అంటే మీరు బైట్ కాస్టింగ్లోకి వెళ్ళిపోండి. దీనికి 35 mm లోపు లైన్ ఎక్కించుకోండి. కొన్ని చిక్కు పడుతుంటాయి అనమాట. అది మీరు వాడగా అలా చిక్కు పడకుండా వాడుకుంటూ మీకు అలా అలవాటు అయిపోద్ది. నెక్స్ట్ ఐటమ్ వచ్చి
ఎమోషిలోని డిఎం అనమాట. ఎమోషి డిఎం అవి మొత్తం మినీ బడ్జెట్ అనమాట అండి. మొత్తం అంటే చీప్ కాదు, హై కాదు. కొత్తగా చేసుకుంటున్నామన్నా కొత్తగా చేసుకుంటాం. మామూలుగా ముందు మీడియం బడ్జెట్లో ఒక మిషన్ తీసుకుంటాం. దాన్ని మాకు అలవాటు అయిన తర్వాత పెద్ద మిషన్, కంపెనీ మిషన్ తీసుకుంటానన్న వాళ్ళకి ఈ మిషన్లు బాగా యూజ్ అవుతాయండి. ఇవి మొత్తం అంతా కూడాను గ్రాఫైట్ బాడీ, అల్యూమినియం స్పూలు, గ్రాఫైట్ హ్యాండిల్ అనమాట మొత్తం. ఇది బెల్ సౌండ్ వస్తుంది. ఇది బెల్ సౌండ్ వస్తుంది. ఓకేనండి. ఇప్పుడు రేటు ఇందులో ఏ సైజులు ఉన్నాయి, 4,000, 5,000, 6,000, 7,000 కూడాను మెన్షన్ అయిపోయి ఉంటుంది. ఈ వీడియోలో మట్టుకు మీరు చూపించేది మీకు 4,000 అండి ఇది. ఓకే, రేట్ 4,000 అండి ఇది. మొత్తం వీటికి లైను ఏం ఎక్కించుకోవాలి, రేట్ ఎంత మొత్తం అన్నీ కూడాను క్యాటలాగ్లో మెన్షన్ అయి ఉంటుంది. చూడండి ఒకసారి. నెక్స్ట్ వచ్చి ఎమోషిలోని 4,000 అండి ఇది. ఓకేనండి. దీన్ని కూడా ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఇవి చాలా కాలం అయింది వచ్చి, క్వాలిటీ మాత్రం భలే ఉన్నాయండి. చాలా బాగున్నాయి క్వాలిటీ. మనకి ఏంటంటే గోల్డ్ కలర్, బ్లాక్ కలర్ కాంబినేషన్ వస్తుంది. సేమ్ గ్రాఫైట్ బాడీ, అల్యూమినియం స్పూలు, గ్రాఫైట్ హ్యాండిల్ అనమాట మొత్తం అంతా కూడాను. ఈ 4,000 సిరీస్ అనేసరికి 8 కేజీల లోపు, 8 కేజీలు ఉన్న లోపు అయి చేపలకి, అంటే 5-6 కేజీలు ఉన్నాయన్నా మా సైడ్ చేపలు, శీలావతులు ఇంకేమన్నా కానివ్వండి, 5 కేజీలు ఉన్నాయన్నా, 5-6 కేజీలు ఉన్నాయనంటే 4,000 సరిపోద్ది అనుకుంటే 4,000 తీసుకోండి. లైన్ ఎక్కువ పట్టాలి, పెద్ద చేపలు ఉంటాయి. అంటే ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ఒక చెట్టు మీద ఒక పక్షి ఉందనుకోండి, అది ఎంత సైజు అని చెప్పగలం. చెరువులో ఉన్న చేపలు మాత్రం చెప్పలేం. మనం మామూలుగా మేత వేసి కూర్చుంటాం, మన చిన్న చేపలు పడుతున్నాయి అనుకుంటాం. కానీ దాని కిందే పైన ఒక 1/4 కేజీ చేపలు తిరుగుతున్న దాని కింద 10 కేజీల చేప ఉండొచ్చు. అక్కడ మనకు ఆపే దమ్మున్న రాడ్ ఉండాలి, మిషన్ ఉండాలి, లైన్ ఉండాలి. అది చూస్ చేసుకొని ఆ కెపాసిటీలు మొత్తం అన్నీ మన క్యాటలాగ్లో రాసి ఉంటాయి కాబట్టి చూసుకోండి. ఆ బడ్జెట్ ఇంత బడ్జెట్లో మనకు సరిపోద్ది అనుకున్న చూసుకొని మీరు ఆర్డర్ పెట్టుకుందరు. కానీ ఇవి మీడియం బడ్జెట్ రేంజ్లో అనమాట నేను చూపించేది. ఇది వచ్చి గోల్డ్ షార్క్ అండి ఇది. ఇవి కొత్తగా చేసుకున్న వాళ్ళు, కేవలం కొత్తగా చేసుకునే వాళ్ళకి మట్టుకే. అంటే ఒక 2-3 సంవత్సరాలు జాగ్రత్తగా వాడుకొని, ఒక 2-3 సంవత్సరాలు వాడిన తర్వాత అప్పుడు మంచి కంపెనీ మిషన్ తీసుకుందాం అనుకునే వాళ్ళకి బాగుంటాయండి. గోల్డ్ షార్క్లోని పెద్ద మిషన్ అనమాట అండి ఇది. ఇది వచ్చి 5,000 మిషను. 5,000 మిషన్లోని హెవీ సైజ్ అనమాట అండి, బాగా హెవీ సైజు. ఇది మొత్తం అంతా గ్రాఫైట్ బాడీ, అల్యూమినియం స్పూల్ ఇంకా సౌండ్ చెప్పాను కదండి మీకు. మొత్తం అంతా కూడాను బెల్ సౌండ్ వస్తుంది అనమాట అండి మొత్తం. ఇంకా గ్రాఫైట్ హ్యాండిల్. ఇవన్నీ ఇప్పుడు మీకు చూపించినవి అన్నీ కూడాను మీడియం బడ్జెట్ రేంజ్ అండి. కొత్తగా ఫిషింగ్ చేసుకోవాలి, అసలు బెస్ట్ ఆప్షన్ ఏంటంటే, కొత్తగా ఫిషింగ్ చేసుకున్న వాళ్ళు ఇంకా దేనికోసం ఆలోచించకుండా కాంబో కిట్ తీసేసుకోండి. కాంబో కిట్లో 6 ఫీటు, 7 ఫీటు, 8 ఫీటు అవైలబుల్గా ఉంటాయి. అవి అనుకోండి మీకు సాలిడ్ ఫైబర్ రాడ్లు వస్తాయి. అందులోని స్ట్రాంగ్నెస్ 10-15 కేజీల చేపని హ్యాండిల్ చేసేవచ్చు. అందులో మిషన్ వస్తుంది, లైన్ మొత్తం ఇంకా చేపకు సంబంధించిన అన్నీ ఉంటాయి. కాంబో కిట్లో ఆల్రెడీ మన క్యాటలాగ్లో మెన్షన్ అయ్యి ఉంటుంది. లేదన్నా మేము విడివిడిగా తీసుకుంటామన్నా మాకు మిషన్ సరిపోద్ది, ఆల్రెడీ రాడ్ మా దగ్గర ఉంది, లేకపోతే రాడ్ కూడా సరిపోద్ది, ఆల్రెడీ మిషన్ ఉందన్న ఒకరికి ఈ బడ్జెట్ రేట్లు చూసి మీకు కావాల్సిన ఐటమ్స్ ఆర్డర్ పెట్టుకుందరు. కానీ మళ్ళీ చెప్తున్నానండి, ఇవాళ తారీఖు 29, రేపు 30వ తారీఖు తోటి మన ఫ్రీ డెలివరీ ధమాకా ఆఫరు. మీకు మాట ఇచ్చినట్టుగానే పండగ ఆఫర్ ఇచ్చేసాను. రేపు ఉగాది ఆఫర్ కూడాను ఇప్పుడే ఇచ్చేసాను. ఉగాది ఆఫర్ కూడా ముందుగా పెట్టేయడానికి కారణం ఈ ఫ్రాగులు, తర్వాతనేమో ఈ మొత్తం లూరీ ఐటమ్స్ మొత్తం అంతా కలర్ మ్యాచింగ్ అంతా కంఫర్టబుల్గా కుదిరిందండి. ప్రతి ఒక్కళ్ళకి కూడా మిస్ అవ్వకూడదు, ప్రతి ఒక్కరికి ఈ సర్వీస్ వెళ్ళాలని చెప్పేసి ముందుగానే పెట్టేశాను. చక్కగా అందరూ వినియోగించుకున్నారు, చాలా చక్కగా తీసుకున్నారు. చాలా సంతోషంగా ఉంది. 30వ తారీఖు అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చే సరుకుతోటి కలుసుకొని ఏం సరుకు వచ్చింది ఏంటన్నది అప్పుడు వీడియోలో మాట్లాడతాను, ప్రయత్నిస్తాను. అంతవరకు అందరికీ నమస్తే, జై హింద్.